Good morning friends, welcome to my channel. Today ఈనాడు న్యూస్ పేపర్ 6th December. ఏలూరులో 100 మందికి అస్వస్థత. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో శనివారం ఉన్నట్టుండి 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు స్పృహ తప్పి పడిపోతూ ఉండటంతో వారిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. తొలుత 1వ పట్టణ పరిధిలోని దక్షిణ వీధిలో కొందరు అస్వస్థతకు గురికాగా శనివారం రాత్రికి నగరంలోని పడమర వీధి, కొత్తపేట, తాపీమేస్త్రి కాలనీ, అశోక్ నగర్, తంగెలమూడి, శనివారపేట, ఆదివారపేట, అరుంధతిపేట తదితర ప్రాంతాలలో బాధితుల సంఖ్య పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రికి 95 మంది ఇదే రకమైన అస్వస్థతతో వచ్చారని ఏలూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవిఆర్ మోహన్ చెప్పారు. వీరిలో 22 మంది చిన్నపిల్లలు, 40 మంది మహిళలు, 33 మంది పురుషులు ఉన్నారు అని తెలిపారు. వెంటనే ఆక్సిజన్ అందించడంతో కొద్దిసేపటికే తేరుకున్నారు అని చెప్పారు. కొందరు మూర్ఛ లక్షణాలతో, ఇంకొందరు స్పృహ తప్పి పడిపోయే పరిస్థితులలో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ మోహన్ వివరించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరికొందరు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన 2-3 కూడా ఉన్నారు. వికారం, మానసిక ఆందోళనతో కూడిన పలువురు ఆసుపత్రికి పరుగులు తీశారు. దక్షిణ వీధికి చెందిన 6 ఏళ్ల చిన్నారి ప్రభ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయవాడ పాత ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని హుటాహుటున ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి దక్షిణ వీధికి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అస్వస్థతకు గురైన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని మంత్రి చెప్పారు. బాధితులను ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు, చికిత్స కోసం వైద్యులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచమన్నారు. ఇంతమంది ఒకేసారి అస్వస్థతకు గురి కావడానికి కారణాలేమిటో వైద్యులు, అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 3 రోజులుగా తాగునీరు రంగుమారి వస్తుందని, వాటిని తాగడం వల్లే ఇలా జరిగిందని బాధితులు చెబుతున్నారు. అస్వస్థతకు నీటి కాలుష్యమే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు వైద్య వర్గాలు కూడా చెబుతున్నాయి. రోడ్లపై నడిచి చూడండి అని జగన్పై సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రాకపోకలకు ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారు అన్నారు. మరోసారి జగన్ పాదయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తీర్మానం రాజ్యాంగ విరుద్ధం అంటూ గవర్నర్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయాధికారం ముమ్మాటికి ఎన్నికల సంఘానిదేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 243K అధికరణ ఇదే చెబుతుంది అని ఆయన శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. రైతులు ఉడుంపట్టు. వ్యవసాయ చట్టాల విషయమై శనివారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగినా ఏ విషయం తేలకపోవడంతో మళ్ళీ ఈ నెల 9న భేటీ కావాలి అని నిర్ణయించారు. దాంతో ముందనుకున్నట్టుగా ఈ నెల 8న భారత్ బంద్ పాటిస్తామని రైతు నాయకులు ప్రకటించారు. 3 వ్యవసాయ చట్టాల రద్దుపై అవును, కాదు అని ఏదో ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వాలి అని కోరారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని మంత్రులు కోరారు. దాంతో ప్రతిష్టంభన నెలకొంది. 3 నల్ల చట్టాలు రద్దు చేస్తారా లేదా చెప్పండి, అంతకుమించి తాము మాట్లాడేందుకు ఏమీ లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఉడుంపట్టు పట్టడంతో మంత్రులు సమాధానం చెప్పలేకపోయారు. ప్రభుత్వంలోని పెద్దలు వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో మాట్లాడి స్పందిస్తామని, అందుకు సమయం కావాలని తోమర్ చెప్పడంతో రైతులు అంగీకరించారు. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా, పిరికి చర్య అంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
ఒక్కరోజైనా మాస్క్ పెట్టుకొని ముఖ్యమంత్రి మంత్రులు కరోనాపై మాట్లాడటమే సిగ్గుచేటు. లాక్డౌన్ ఎత్తివేయాలని ప్రధానికి లేఖ రాసి మద్యం దుకాణాలు తెరిచి వ్యాధి వ్యాప్తికి కారణమైన జగన్ కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేస్తున్నామని చెప్పడం ఆయన పిరికితనానికి నిదర్శనం అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఏం చదువుకున్నారు అని ఈ నెలలో ఇంటింటి సర్వే అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా మంగళగిరి, తాడేపల్లిలో ఇప్పటికే సర్వే నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో చేపట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖలోని క్లస్టర్ రిసోర్సెస్ పర్సనల్, గ్రామ వార్డు సచివాలయ విద్యా సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నారు అని అంటున్నారు. పడకలు లేవు, మరుగుదొడ్లు కొరతే అని చెబుతున్నారు. రాష్ట్రంలోని బాలల సంరక్షణ గృహాలలో చిన్నారులను మౌలిక వసతుల కొరత వేధిస్తుంది. చాలా చోట్ల నిద్రించేందుకు సరిపడ పడకలు కూడా లేవు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు ఆ చిన్నారులు. 3 నెలలకోసారి విధిగా అధికారులు తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాల్సి ఉన్న ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ నిర్వహించిన సామాజిక తనిఖీ నివేదిక ఈ విషయాన్నే వెల్లడిస్తుంది అని అంటున్నారు. వాడుక పదాల వినియోగంలో శ్రద్ధ తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. వాడుక పదాల వినియోగంలో ఇకపై అత్యంత శ్రద్ధ తీసుకోవడంతో పాటు బీసీ వర్గాల మనోభావాల్ని కాపాడతామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు భాషలో దశాబ్దాల తరబడి వాడుకలో ఉన్న సామెతలు, నానుడులు, పద వినియోగాలు భట్రాజు వంటి కొన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన వివరించారు. పదప్రయోగాలలో ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటుంది అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. మొట్టమొదటిసారిగా భట్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంపీ సుజనా చౌదరికి పితృవియోగం. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్దనరావు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో నిర్వహించారు. పెద్ద కుమారుడు జితిన్ కుమార్ చితికి నిప్పంటించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ నివాసంలో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.